ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే ప్రజాస్వామ్యం అలా నరకబడుతుంటే వాళ్ళ చేష్టలు అడిగి ఎన్నికల కమిషన్ చూసేస్తారు కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి నిజంగా వెనకటికి సామెత ఉంది నిద్రపోయేవాడినైతే లేపడు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల పంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే నిజంగా ఎన్నికల కమిషనర్ గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా అరిచో తట్టో లేపగలదు కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగేది పరిస్థితి నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో కూర్చున్నటువంటి ఉద్యోగస్తులు ఈ అధికారులు ప్రత్యేక కమిషనర్ గారు మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్ళు మూసి కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతేమో కానీ ఇవాళ మీరు చేసే చర్యల వల్ల మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్ళు మూసుకుని ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందన పోలీసు వ్యవస్థ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీఏ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం ఎన్నికల కమిషన్ లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు వ్యవస్థను తీసుకెళ్తారు పోలింగ్ బూతులను తీసుకెళ్తారు కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టీఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండియా ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన అయినా మాకైతే ఆశ చంపుకోలేక ఎక్కడో ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మేరకు వాళ్ళు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి లేదా ఈ ఎన్నికల కమిషన్ సీట్లోకి వచ్చేప్పుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒక్కరోజన్నా ఒక గంటన్నా గుర్తుపెట్టుకుంటారేమన్నటువంటి ఆశతో పదే ఇక్కడికి రావడం జరుగుతుంది ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శవాన్ని వాళ్ళ కాళ్ల దగ్గర పడేసే పరిస్థితుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నానని ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా.